రైట్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం యాదవ్ గొంతుక. గొర్రె కాపర్ల హక్కుల కోసం ఒక సేవా ప్రస్థానం. గొర్రెల కాపర్ల సంక్షేమమే లక్ష్యంగా సామాజిక సేవే శ్వాసగా ముందుకు సాగుతున్న కొమ్ము అశోక్ యాదవ్ 45 సహకార సంఘాల ఏర్పాటు, 3500 మందికి సభ్యత్వం, 4500 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, 10,000 మందికి పైగా ఉచిత హోమియో మందులు, 1500 మందికి ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీ, గొర్రెల పెంపకంపై అవగాహన, ఉచిత దానా మందుల పంపిణీ, మహిళా సాధికారతకు పొదుపు, సంఘాల ఏర్పాటు, సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు, సన్మానాలు. యాదవ్ గొంతుక న్యూస్ నుంచి గొర్రెలు మేకల పెంపకాన్ని వృత్తిగా కొనసాగిస్తున్న కాపర్ల హక్కులు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్ చేపట్టిన సేవా కార్యక్రమాలు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నిరుపేదలు, మహిళలు, పిల్లలు, గ్రామీణ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన సేవా ప్రస్థానం విస్తరిస్తుంది. 2017-16లో మంచిర్యాల జిల్లాలో 45 సహకార సంఘాలను ఏర్పాటు చేసి సుమారు 3,500 మందిని సభ్యులుగా నమోదు చేయించారు. గొర్రెల కాపర్ల సమస్యలు, సబ్సిడీ, గొర్రెల బీమా తదితర అంశాలపై ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తూ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా కృషి చేశారు. 2015లో ఒక్కో యూనిట్కు 75% సబ్సిడీతో గొర్రెల యూనిట్ల పంపిణీకి కృషి చేయడంతో పాటు పశు వైద్య అధికారుల అవగాహన సదస్సులు నిర్వహించి గొర్రెల పెంపకం, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. ఉచిత దానా మందుల పంపిణీ కార్యక్రమాలు, ఆరోగ్య సేవల్లో ముందడుగు, కరోనా కష్టంలో అండగా, కోవిడ్-19 సమయంలో ప్రజలకు సామాజిక దూరం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన, గొర్రెల కాపర్ల అభివృద్ధి ధ్యేయంగా సేవ. ఇది మొత్తానికైతే ఇప్పుడు ఈ సంస్థ నుంచి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే వివిధ రకాల పనులు చేసుకునేటోళ్లకు సమాజంలో మనకు జరిగే అన్యాయాన్ని ఎక్కడికి పోయి చెప్పాలి. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఉన్నారు, వాళ్ళ జీవన విధానంలో ఉదయం లేస్తే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేంత వరకు వాటిని పెంపకరావడమా ఏందా అని వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు సమాజంలో ఎక్కడో కొంత వెనకబడిపోయి ఉంటారు. వాళ్ళకు వచ్చే కష్టాలు అయితేంది, వాళ్ళకు వచ్చే సమస్యలు ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలన్న అవగాహన అంత ఉండదు వాళ్ళలో. ఎక్కువ ఇప్పుడు సొసైటీలో తిరిగి చదువుకొని ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు అయితే ఒక తిరిగి ఉంటారు. కొద్దిగా దూరంగా ఉంటూ వాళ్ళ ఫీల్డ్కి సంబంధించిన పనులే. ఇప్పుడు ఉదయం గొర్రెలకు తీసుకొని పోతే వాటిని మేపుకుంటా మళ్ళీ సాయంత్రం వచ్చేటోళ్ళకి ఈ పథకాల పట్ల అయితేంది, వాళ్ళకు సమస్యలు వస్తే ఎట్లా ప్రభుత్వం నుండి వాళ్ళు సొల్యూషన్ పొందాలన్న విషయంలో అవగాహన తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ సంస్థల వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి వెన్నుదండగా. ఇప్పుడు మాకు ఒక నష్టం జరిగింది అంటే పలానా సంస్థ ఉంది, అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే మాకు వస్తుంది. వీళ్ళే ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు చెప్పకముందే ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయి, ఏ గొర్రెల కాపర్లకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇప్పుడు గొర్రెల కాపరి పని చేస్తుంటాడు, ఆయనకి ఇప్పుడు పని దొరకదు, లేకపోతే గొర్రెలు ఉండవు, వాళ్ళకి ఎలాంటి సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి లాభాలు చేకూర్చాలన్న ప్రయత్నంగా ఈ సంస్థ చేసిన కృషికి అవార్డులు వచ్చినాయి. మొత్తానికి అయితే చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది సొంతంగా చేసేదండి. ప్రభుత్వం దీనికి ఏం కట్టించేది కాదు, ప్రభుత్వం నుంచి ఏదో ఆశించి చేసేది కాదు. సామాజిక బాధ్యతగా ఒక కమ్యూనిటీకి సంబంధించి వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి సొసైటీ మీద ఇంత అవగాహన లేదు, ఇలాంటి నష్టాలకు మనం అండగా ఉండి మన సేవా సంస్థ ద్వారా వాళ్ళకి ఎన్ని వీలైనన్ని సహాయ సహకారాలు అందించడం వల్ల వాళ్ళు ఎదుగుతారు, సమాజంలో వాళ్ళు సమాన హోదాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ జీవన విధానం మెరుగైనప్పుడు. అది ఎప్పుడు మెరుగైతుంది? ప్రభుత్వం ఇచ్చిన పథకాలు వాళ్ళ దగ్గరికి చేరినప్పుడు మెరుగైతాయి. చేరాలంటే వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి ఇలాంటి సంస్థల వల్ల అవగాహన కల్పించి వీళ్ళే దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటా ఇప్పుడు కరోనా టైం నుంచి వీళ్ళు చేసే వాళ్ళ సేవలకు చాలా రకాల అవార్డులు వచ్చినాయి, ప్రశంసలు పొందారు. మహిళల ఆర్థికాభివృద్ధి సాధికారత కోసం మహిళా సహకార పొదుపు సంఘాలను ఏర్పాటు చేయిస్తూ సహకార శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఇది మొత్తానికి అయితే ఈ వర్గానికి సంబంధించి ఎలాంటి అవగాహన లేని ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు అయితేంది, వీళ్ళకు సమస్యలు అయితే పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ ఈ సేవా సంస్థ అనేది చాలా మంచి విషయం. ఇలాంటి వాటిని సమాజం ఆదర్శవంతంగా తీసుకొని అన్ని కమ్యూనిటీలకు సంబంధించి ఇలాంటి సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి. దయచేసి వాళ్ళు కూడా ఇంతే పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉంది. అండ్ మనం వీళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి విషయం కాబట్టి ఇంకా ఇలాంటి కొనసాగించే విధంగా మన వంతు సహాయానికి కూడా తోడ్పడదాం, వీళ్ళను ఎంకరేజ్ చేసి. రైట్.